తన తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడం, ఆ సినిమాతో తన అందం, అభినయానికి కూడా మంచి మార్కులే పడటంతో కృతి శెట్టికి అవకాశాల విషయంలో లోటే లేకపోయింది. ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుసగా సినిమాలు వచ్చి పడ్డాయి. శ్యామ్ సింగారాయ్, బంగారాజు కూడా బాగా ఆడటంతో తెలుగులో ఆమె పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతుందనిపించింది. కానీ తర్వాత వరుస ఫ్లాప్లతో ఆమె కెరియర్ డౌన్ అయిపోయింది. తెలుగులో దాదాపుగా ఛాన్సులు లేని స్థితికి చేరుకుంది కృతి. అయితే తమిళంలో డెబ్యూ ఆలస్యం అయినా సరే మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండటంతో అక్కడ ఆమెకు పెద్ద బ్రేక్ వస్తుందనే అంచనాలు కలిగాయి. కార్తీ సరసన వా వాతియార్ అంటే తెలుగులో అన్నగారు వస్తారు సినిమా, ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జయం రవితో జీనీ చిత్రాల్లో నటించిందామె. కానీ ఈ 3 సినిమాల విడుదలలో ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ 3 చిత్రాలు కూడా డిసెంబర్లోనే రిలీజ్ అవుతాయని వార్తలు వచ్చాయి. కానీ ముందుగా జీనీ వెనక్కి వెళ్ళింది. తర్వాత వా వాతియార్ కు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 12న రావాల్సిన సినిమాకు ఫైనాన్స్ ఇష్యూస్ తలెత్తడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ఎల్ఐకే మీద కృతి ఆశలు పెట్టుకుంది. అయితే ఈ మూవీ కూడా వాయిదా పడనున్నట్లుగా వార్తలు రాగా ఇప్పుడు అదే నిజమైంది. ఈ చిత్రం వాయిదా పడుతున్నట్లుగా యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మేకర్స్ కూడా ఇదే విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కు రెడీ కాలేదని తెలుస్తోంది. దీనికి కూడా బడ్జెట్ సమస్యలు ఉన్నాయట. అలాగే అనిరుద్ రవిచందర్ ఇంకా రీ రికార్డింగ్ కూడా పూర్తి చేయలేదట. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కృతి తమిళ డెబ్యూ చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు తన సినిమాలు తక్కువ గ్యాప్ లో రిలీజ్ కానుండటంతో కృతి ఎగ్జైట్ అయింది. వా వాతియార్ ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంది. కానీ చివరికి ఆ చిత్రంతో పాటు మిగతా 2 కూడా వాయిదా పడటం ఆమెకు పెద్ద షాకే ఇచ్చింది.